ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటున్నానండి. ఇదిగోండి 1/2 లీటర్ పాలు తీసుకుంటామండి. నేను పాల కేంద్రం దగ్గర ఆవు పాలు తీసుకుంటామండి. మేము డైలీ ఆవు పాలే తీసుకుంటాం. 1/2 లీటర్ పాలు పెరుగు చేస్తానండి. ఆ పెరుగు వెన్న చేసి నెయ్యి తిప్పి మజ్జిగ తిప్పుతాను. మజ్జిగకి వెన్న వస్తుందండి. ఆ మాత్రం ఒక 3 రోజులు 4 రోజుల తర్వాతకి అంత వెన్న వస్తుందండి. 4 రోజులకి నేను 4 రోజులు వెన్న నేను ఒక దగ్గర పెట్టి స్టోర్ చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల తర్వాత నేను మరగ పెడతానండి. చాలా బాగా అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి ఎంత బాగుంటుందో. మా ముగ్గురమే కాబట్టి ఆ మజ్జిగ సరిపోతుందండి మాకైతే. ఇవ్వండి చాలా గట్టిగా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాబట్టి అలా చేతికి అంటుకోకుండా ఉంటుంది. బాగుంటుంది. మేము వాడుకునే వెన్న కూడా వాడుకుంటామండి అప్పుడప్పుడు. ఇంట్లో వాడుకోలకైతే మాకు సరిపోద్ది నెయ్యి వెన్న అన్నీ. ఇవ్వండి సిమ్లో పెట్టి నేను మరగబెడుతున్నానండి. సిమ్లోనే పెట్టి మరగబెట్టాలి, హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి అలాగ వేడి చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోద్ది నెయ్యికైతే. అంత బాగుంటుంది స్మెల్ అది. కొంచెం ఒక కప్పుకు అయితే వస్తుందండి. అదండి ఆ కప్పుకైతే వచ్చింది. ఇంట్లో దీపానికి మా ఇంటి వాడుకలకి అయితే మాకు అది సరిపోద్దండి. ఆ నెయ్యి చాలా బాగుంటుంది. నెయ్యి స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. భలే ఉంటుంది నెయ్యి కూడాను.